తెగబడుతూ ఉంటే ఇక ప్రజలకు రక్షణ ఎట్లాగా? కంచే చేను మేస్తే కాపు ఏం చేస్తాడనే సామెత ఉంది కదా. అట్లాగే స్వయంగా పాలకులే ఈ విధంగా ప్రజల ఆస్తులను గాజేస్తా ఉంటే ఇక ఆ ప్రజలకు దిక్కెవరు? ఎవరికి పోయి చెప్పుకోవాలా? పోలీస్ చూస్తే ఎంత నిర్వీర్యమైపోయిందంటే అసలు పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా అనే ప్రశ్న వస్తా ఉంది. ఎన్ని మానభంగాలు, ఎన్ని హత్యలు, ఎన్ని కేసులు, ఎన్ని దొమ్మీలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని ఇళ్లు తగలబెట్టడాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రమంతా ఒక అస్తవ్యస్తంగా ఉంది. వీళ్ల పరిపాలనలాగా, వీళ్ల ముఖాల్లాగానే ఉంది పరిపాలన చూస్తా ఉంటే. ఇంత దరిద్రపు పరిపాలన బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు. అన్నిటికంటే కూడా చాలా భయంకరం ఏంటంటే పాము తన పిల్లల్ని తిన్నట్టుగా సొంత పార్టీ వాళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టట్లా. ఈ విషయంలోకి వచ్చేసరికి ఈ కబ్జాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆస్తులు కొట్టేయటానికి ప్లాన్ కానివ్వండి, వీటన్నిటిలో సొంత పార్టీ వాళ్ళని కూడా వాళ్ళు మోసం చేస్తూ దారుణంగా మరి వాళ్ళ ఆస్తుల్ని ఆక్రమిస్తా ఉన్నారు. అలాంటి సంఘటన అందరికి కూడా తెలిసిందే. అది మురళీమోహన్ గారు పాపం ఎన్ఆర్ఐ, ఎంతో కష్టపడి ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ సాఫ్ట్వేరు, అలాగే వివాహం చేసుకొని ఆమె కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇద్దరి కష్టార్జితం, ఇద్దరి శ్రమ, ఇద్దరి రక్తం, అంత శ్రమ దోపిడీ చేశారంటే వాళ్ళ కష్టార్జితం పైసా పైసా కూడబెట్టుకొని వాళ్ళ సొంత ఊరు ఇక్కడ చిలకలూరుపేట దగ్గర ఇక్కడ ప్రజలకు ఏదో మేలు చేయాలి, అదేవిధంగా వాళ్ళు సంపాదించిన ఆస్తంతా కూడా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడాలి అని మాల్ కట్టారు, ఇంకా ఏవేవో పెట్టారు అక్కడ. అట్లా చేసి కష్టపడి అప్పు చేసి మరీ కూడా బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళు తీసుకొచ్చి పెడితే ఏమైంది ఈరోజు అంటే, ఈరోజేంటి దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి అనుకుంటాను ఈ విధమైన హెరాస్మెంట్. అమ్మాయి స్వయంగా ఉన్నారు గనక వారే చెప్తారు ఈ విషయాన్ని. అక్కడ టెంట్లు వేసి ఉంటాయి చూడండి. ఆ టెంట్లో ఎవరు మనుషులు ఉంటారంటే పత్తిపాటి పుల్లారావు మనుషులు ఉంటారు. పత్తిపాటి పుల్లారావు ఎవరంటే ప్రజెంట్ ఎమ్మెల్యే, గతంలో మినిస్టర్ కూడా. మినిస్టర్గా చేసిన వాడు బుద్ధి జ్ఞానం కొంచెమైన ఇంగిత జ్ఞానం అనేవాడు ఉంటే తన నియోజకవర్గం, తన కమ్యూనిటీ, అదేవిధంగా తన సొంత పార్టీ మనిషి, అలాగే ఎన్ఆర్ఐ, ఈ దేశానికి గర్వంగా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసి ఇక్కడ ఆస్తులన్నీ కూడా స్వదేశంలో స్వప్రాంతంలో తమ జన్మభూమిలో